డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. బాబాసాహెబ్ అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891లో మధ్యప్రదేశ్లోని మావ్ గ్రామంలో జన్మించారు. ఆయన్ని చిన్నతనంలో భీమ్రావ్ అని పిలిచేవారు. ఆయన తండ్రి గారి పేరు రామ్జీ సక్పాల్ మరియు తల్లి పేరు భీమాబాయి సక్పాల్. భీమ్రావ్ తండ్రి ఒక సుబేదార్గా బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవారు. ఆ రోజుల్లో సైనికుల పిల్లలకు ప్రభుత్వం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాబోధన చేసేది. అందువల్ల భీమ్రావ్ తన చిన్నతనంలో మంచి విద్యను పొందారు. భీమ్రావ్ తండ్రి రిటైర్ అయిన తరువాత మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో స్థిరపడ్డారు. భీమ్రావ్ని అక్కడున్న స్థానిక పాఠశాలలో జాయిన్ చేశారు. భీమ్రావ్ ఒక తెలివైన కష్టపడే విద్యార్థి. అయితే ఆయన జన్మతః శూద్రులు లేదా అంటరానివారుగా పిలవబడే ఒక కులంలో జన్మించడం వలన తీవ్రమైన వివక్షను ఎదుర్కొనేవారు. పాఠశాలలో ఆయనను కింద కూర్చోబెట్టేవారు. కొంతమంది విద్యార్థులు భీమ్రావ్ను చూసి ఎగతాళి చేసేవారు. ఆఖరికి టీచర్లు కూడా అతని పుస్తకాలను ముట్టుకునేవారు కాదు. సార్, ఒకసారి నా పుస్తకాన్ని చెక్ చేస్తారా? ఇప్పుడు కాదు, దూరంగా వెళ్ళు. ఉన్నత కులాలకు చెందిన విద్యార్థులు భీమ్రావ్తో మాట్లాడేవారు కాదు, ఆటలు కూడా ఆడేవారు కాదు. నేను కూడా మీతో ఆడుకోవచ్చా? దూరంగా పో, మేం నీతో ఆడం. ఆఖరికి ఆయన్ను పాఠశాలలో ఉండే కొండలో నీళ్లు కూడా తాగనిచ్చేవారు కాదు. ఏయ్, ఏం చేస్తున్నావు? మేం తాగే పాత్రలో నువ్వు నీళ్లు తాగకూడదు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ భీమ్రావ్ తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆయన ఎప్పుడూ కష్టపడుతూ మంచి సంకల్పంతో చదువు మీద ధ్యాసతో ఉండేవాడు. ఆయన ఎన్నో స్కాలర్షిప్లను పొందాడు. భీమ్రావ్ టీచర్ భీమ్రావ్ పేరుని స్కూల్ రికార్డ్స్లో అంబేద్కర్గా రాశాడు. 1906లో అంబేద్కర్కు 15 సంవత్సరాల వయసులో ఆయనకు 9 సంవత్సరాల వయసు గల రామాబాయితో వివాహం జరిగింది. ఆ తరువాత కూడా భీమ్రావ్ తన చదువును కొనసాగించసాగారు. 1908లో బొంబాయి యూనివర్సిటీ నుండి మెట్రికులేషన్ పరీక్షను పాసయ్యారు. ఆ తరువాత పై చదువుల కోసం ఎల్ఫిస్టోన్ కాలేజీలో జాయిన్ అయ్యారు. 1912లో బొంబాయి యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ ఇంకా ఎకనామిక్స్లో పట్టా పొందారు. ఆ తర్వాత ఆయనకు బరోడాలో ఒక ఉద్యోగం వచ్చింది. ఒక సమావేశంలో దాదా కెలుస్కర్ అంబేద్కర్కు బయోగ్రఫీ ఆఫ్ బుద్ధా అనే పుస్తకాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఇది తీసుకో, నా తరఫు నుండి నీకొక చిన్న కానుక. ఇది ఏమిటి సార్? ఇది బుద్ధా బయోగ్రఫీ. ఇది నీ విజయ తీరాలకు దారిని చూపిస్తుంది. 1913లో భీమ్రావ్ అంబేద్కర్ ఆయన తండ్రిని కోల్పోయారు. అదే సంవత్సరంలో బరోడా యొక్క మహారాజు భీమ్రావ్కు స్కాలర్షిప్ను ఇచ్చి పై చదువుల కోసం అమెరికా వెళ్లడానికి సహాయం చేశారు. భీమ్రావ్ 1913లో న్యూయార్క్ చేరుకున్నారు. మొట్టమొదటిసారిగా భీమ్రావ్ కుల వివక్ష లేని ప్రపంచాన్ని చూశారు. ఆయన తన చదువులో పూర్తిగా మునిగిపోయారు. 1916లో భీమ్రావ్ కొలంబియా యూనివర్సిటీ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. అలాగే నేషనల్ డివిడెండ్ ఫర్ ఇండియా, ఏ హిస్టారికల్ అండ్ అనలిటికల్ స్టడీ అనే థీసిస్ పైన పరిశోధన చేసి డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీని కూడా పొందారు. ఆ తరువాత అంబేద్కర్ అమెరికా నుండి లండన్కు పై చదువుల కోసం వెళ్లారు. అక్కడ ఆయన ఎకనామిక్స్ ఇంకా పొలిటికల్ సైన్స్ను చదవాలనుకున్నారు. అయితే బరోడా ప్రభుత్వం ఆయనకిచ్చే స్కాలర్షిప్ను నిలుపుదల చేసింది. బరోడా మహారాజ్ అంబేద్కర్ను ఆయన యొక్క పొలిటికల్ సెక్రటరీగా నియమించారు. కానీ ఆయన మహర్ కావడం వల్ల ఆయన యొక్క ఆర్డర్స్ను ఎవరూ కూడా పరిగణలోకి తీసుకునేవారు కాదు. సార్, ఈ డాక్యుమెంట్ మీద మీరు సంతకం పెట్టండి. నువ్వెవరు నాకు ఆర్డర్స్ ఇవ్వడానికి? నేను సంతకం పెట్టను. ఆ తర్వాత భీమ్రావ్ అంబేద్కర్ 1917 నవంబర్లో బొంబాయికి తిరిగి వచ్చారు. అక్కడ కొల్హాపూర్ మహారాజైన షాహూ మహారాజ్ సహాయంతో ఒక వార్తాపత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక పేరు మూక్ నాయక్. ఇది జనవరి 31,
1920లో ప్రారంభించబడింది. అలాగే ఆ మహారాజ్ అంటరానితనం నిర్మూలన కోసం ఎన్నో సమావేశాలు, సభలు నిర్వహించేవారు. అందులో భీమ్రావుతో మాట్లాడించేవారు. ప్రియమైన మిత్రులారా, మనకి ఈ వ్యధ ఎంతో కాలం ఉండదు. మనందరం కలిసి సమిష్టిగా పోరాటం జరుపుదాం. 1920 సెప్టెంబర్లో తగినంత ఆర్థిక సహాయం పొందిన తరువాత అంబేద్కర్ తిరిగి తన చదువును కొనసాగించడానికి లండన్కు బయలుదేరారు. ఆయన అక్కడ బారిస్టర్ అయ్యారు. ఇంకా పొలిటికల్ సైన్స్లో డాక్టరేట్ను కూడా పొందారు. ఆ తరువాత బొంబే హైకోర్టులో లా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఆయన సమాజంలోని అంటరాని వారి చదువు మరియు వారి ఉన్నతి కోసం పాటుపడ్డారు. ఆ కాలంలో అంటరాని వారుగా చూడబడే శూద్రులను పబ్లిక్ ప్లేసెస్లో మంచినీళ్లు తాగడానికి అనుమతించేవారు కాదు. అలాగే మందిరాల్లో కూడా వాళ్ల ప్రవేశాన్ని అనుమతించేవారు కాదు. 1927లో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. ఆయన చాలా మందితో కలిసి పబ్లిక్ మార్చ్ నిర్వహించారు. అలాగే ప్రజలందరి కోసం పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ రీసోర్సులను ఏర్పాటు చేశారు. అలాగే మహాడ్లో ఒక సత్యాగ్రహం కూడా చేశారు. పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రజలందరి హక్కు. అందరూ సమానంగా దీన్ని త్రాగడానికి అనుమతించబడాలి. ఆయన అంటరాని వారి మందిర ప్రవేశం మీద కూడా పోరాటం జరిపారు. నాసిక్లోని కాలారాం టెంపుల్ వద్ద సత్యాగ్రహం నిర్వహించారు. మనకి కూడా దేవాలయంలోకి వెళ్లే హక్కుంది. మనందరం దీని గురించి పోరాటం జరుపుదాం. డాక్టర్ అంబేద్కర్ లండన్లో జరిగిన 3 రౌండ్ టేబుల్ సమావేశాలలో కూడా పాల్గొన్నారు. అక్కడ అంటరానితనం మీద ఆయన తన వాదనను వినిపించారు. 1937లో కొన్కన్ ప్రాంతంలోని కోటి అనే వివాదాస్పదమైన భూ చట్టం మీద ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే మహర్లను ప్రభుత్వానికి బానిసలుగా చేసే వతన్ వ్యవస్థపై కూడా పోరాడారు. ఆ తరువాతి కాలంలో తేబడిన ఒక బిల్లులో అణగారిన వర్గాలకు హరిజనులు అనే పేరు పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ భీమ్రావ్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హరిజన్ అనే పదాన్ని తీసుకొచ్చింది. ఇది అంబేద్కర్కు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది. 1947లో స్వాతంత్రం లభించిన తర్వాత భారతదేశపు మొట్టమొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ను ఆహ్వానించారు. భీమ్రావ్ అంబేద్కర్ బెంగాల్ నుండి మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా ఎన్నికయ్యారు. ఆయన్ను తన క్యాబినెట్లో లా మినిస్టర్గా చేరమని నెహ్రూ కోరారు. ఆ తరువాత భీమ్రావ్ అంబేద్కర్ను కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా నియమించారు. దాంతో భీమ్రావ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించారు. 1948 ఫిబ్రవరిలో డాక్టర్ అంబేద్కర్ ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ను భారత ప్రజల ముందు ఉంచారు. దీన్ని నవంబర్ 26, 1949లో అమల్లోకి తీసుకునొచ్చారు. అంబేద్కర్ ఆయన జీవిత ప్రయాణంలో తన 9 పిల్లల్ని ఇంకా తన భార్యను కూడా కోల్పోయారు. అయినప్పటికీ ఆయన దేశం కోసం పనిచేయటం మానలేదు. 14 అక్టోబర్ 1956లో నాగ్పూర్లోని దీక్షాభూమిలో ఆయన తన రెండవ భార్య సవితా అంబేద్కర్తో కలిసి బుద్ధిజంలోకి తన మతాన్ని మార్చుకున్నారు. ఆయనతో పాటు సుమారు 5 లక్షల మంది మద్దతుదారులను ఆయన బుద్ధిజంలోకి మార్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధా అండ్ హిస్ ధమ్మ అనే పుస్తకాన్ని రచించిన తరువాత 6 డిసెంబర్ 1956లో న్యూఢిల్లీలోని ఆయన ఇంటిలో పరమపదించారు. ఆ రోజుని మహాపరినిర్వణ్ దిన్ అని అంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా లేనప్పటికీ ఆయన ఆలోచనలు, ఆశయాలు ఇంకా భారత ప్రజల మనస్సుల్లో సజీవంగానే ఉన్నాయి.